మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పిన తర్వాత నేను ప్లాన్ విన్నాను కానీ అందరు చేసిన పని నేను చేసిన. ఇక కొత్తగా ఏం జరగదండి. ఏమంటారు, ఆవు చీరలు వేస్తే దూడపోయి గట్టునేం వేయదు, అది కూడా చీరలేమి వస్తుంది. నేనేం చేసిన, సార్ చెప్పిన తర్వాత నేను కూడా 6 నెలల దాకా నెగిటివ్లోనే వెళ్ళిపోయినా. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు నాకు జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, ఆ పూటకి ఈ పూటకి సరిపోతుంది చెప్పడానికి. అప్పుడు సూపర్వైజర్ క్యాడర్లో ఉంటే నేను, తర్వాత సీనియర్ సూపర్వైజర్, ఇంజనీర్, ఇలా క్యాడర్ అంటే ఇంక్రిమెంట్ వస్తూ ఉంటుంది, ప్రమోషన్ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను చెప్పే మాటలు మీ అందరి పరిస్థితులు ఇక్కడ ఉన్నోళ్ళయి. చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకపోతే పానం పోతుంది. అవునా కాదా? అదే చాలామంది పరిస్థితులు అట్లనే ఉన్నాయి. చెప్పుకుంటే ఏంటంటే పరువు పోతుంది, చెప్పుకోకపోతే ప్రాణం పోతుంది. అప్పటిలాగానే ఉన్నాయి ఖర్చులు. ఈరోజు నాకు 4,000 శాలరీ నుంచి నేను స్టార్ట్ అయ్యింది, ఈరోజు 70,000 శాలరీ అయింది. నా పరిస్థితి ఏమన్నా మారిందా? మారలేదు. 20 ఏళ్ళు జాబ్ చేస్తే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్, కానీ ఈరోజు వరకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ నేను కన్సిస్టెన్సీగా కొన్ని మీటింగ్స్ మిస్ అయ్యాను, కానీ కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే మేము ఎఫ్ఆర్ఈలోకి అటెండ్ అయినామో, గోక్రౌండ్లోకి అటెండ్ అయినామో, ఎక్కడ నెగిటివ్ వెళ్ళలేదు. దాంట్లో ఎనర్జీ ఇంకా ఎందుకంటే ఇక్కడ నిత్య విద్యార్థిగా ఉండాలనేది పక్కా తెలుసుకున్నాము. 20 ఏళ్ళు చదువుకుంటే 20,000 జీతానికి కూడా ఎవరు అర్హులు కావట్లేదు. మరి అలాంటప్పుడు ఒక 2 లక్షలు లీడర్స్ని చూస్తూ ఉన్నాము. 50,000 లక్ష తీసుకోవాలంటే మనం ఎంత కష్టపడాలి? ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్, ఇక్కడ థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ అండి. ఇక్కడ డ్రీమ్స్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళు ఎవరు సక్సెస్ గారు. మధ్యలో మనం చాలామంది ప్రయాణికుల్లాగా ఒక స్టేజ్లో ఎక్కుతారు, దిగుతారు, పోతూ ఉంటారు. ఎవరైతే ఇక్కడ డ్రీమ్ పెట్టుకొని ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఇక్కడ చాలాసార్లు అనుకున్నాం, బోర్డు మీద చెప్తా ఉన్నప్పుడు నేను కూడా ప్లాన్ చెప్పినప్పుడు కూడా అనుకున్నాను, అరే ఇక్కడ ఏదో ఫారెన్ ట్రిప్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, ఎవరికో వచ్చింది నాకు వస్తుందా నేను కూడా అనుకున్నా. కానీ నాకు కూడా కారు ఉండే, నాకు కూడా ఒక 4 సంవత్సరాల క్రితం నేను ఆ జాబ్ మీద కారు తీసుకున్నా, కానీ అదేదో నా ఇన్కమ్కు తగ్గట్టు తీసుకున్నాను కారు. అప్పుడు డ్రీమ్ అనేది లేదు, నా శాలరీ వెళ్తుంది, దానికి తగ్గట్టు ఒక చిన్న కారు తీసుకున్నాం. పిల్లలు ఉన్నారు, ఎందుకంటే పిల్లలకు చదివించుకోవాలి కాబట్టి అక్కడ వాళ్ళకి ఫీజులు కట్టాలి, అవి కట్టాలి, వాళ్ళకి నెల తిరిగితే ఖర్చులు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి కదా. పెద్ద కారుని ఎప్పుడు ఉంచుకోలేకపోయినా, ఫారెన్ ట్రిప్ ఎప్పుడు పోదామని కూడా అనుకోలేదు నా జీవితంలో. ఒక డ్రీమ్ ఉండే నాకు. ఎప్పుడంటే పెళ్ళైన కొత్తలో నా మిస్సెస్ను ఫ్లైట్ ఎక్కియాలని ఒక కోరిక ఉండే నాకు. స్టార్టింగ్లో ఏం చేశాను, ఆ ఉన్న శాలరీలో అడ్జస్ట్ చేసుకొని తిరుపతి వెళ్ళి వచ్చాను. నేను అక్కడికి అడ్జస్ట్మెంట్ అయింది. కానీ ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ సపోర్ట్ తోటి లాస్ట్ ఇయర్ నేనే కాదు, నా ఫ్యామిలీతో, మా నా టీంలో కూడా ఇంకా 3 ఫ్యామిలీలు థాయిలాండ్ ట్రిప్ వెళ్ళి వచ్చామండి మేము. పక్కా ఇక్కడ ఈ జీతంలో సరిపోతుందా? జాబ్ చేస్తే అవుతుందా? ఇప్పుడు 1వ తారీఖు వచ్చింది, రేపెల్లుండి శాలరీలు పడితే 10వ తారీఖు తర్వాత మళ్ళీ అందరి జేబులు ఖాళీ అయిపోతాయి. ఉన్న వాస్తవం అదే. నెక్స్ట్ ఫస్ట్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ కాదండి, ఇక్కడ డ్రీమ్స్ బిజినెస్. ఇప్పుడు కంపెనీలో ఎక్కువ శాలరీ తీసుకుందాం, ఎక్కువ పని చేస్తే ఎక్కువ శాలరీ వస్తుందా? రాదు కదా. ఓవర్ టైం చేసినా కానీ ఎంత చేయగలుగుతారు జనాలు? ఎంత ఎనర్జీ లెవెల్ ఉంటుంది? మా అంటే 2-3 గంటలు ఎక్కువ పని చేయగలుగుతారు. ఇక్కడ మన టైంను మల్టిప్లై చేసుకుంటే మనకి ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ అదొకటి ఎవరికైతే అర్థమైందో వాళ్ళు పక్కా సక్సెస్ అవుతారు ఇక్కడ. తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ చాలా మంది ఈ రోజుకు చెప్తున్నా, నా ఏదైనా చేసుకొని చెప్తున్నా, మీరు డ్రీమ్ చార్ట్ రాసుకోకపోతే సాయంత్రం పోయి రాసుకోండి, రాసుకోకపోతే బిజినెస్ చేయకండి. ఎందుకంటే నేను చాలాసార్లు మీటింగ్స్కి వచ్చా, డ్రీమ్ చార్ట్ డిలే చేసిన. డ్రీమ్ చార్ట్ ఎప్పుడైతే రాసినో ఒకటే మాట అనుకున్నా, నా భార్య బర్త్డేకు నేను గిఫ్ట్ ఇస్తాను అని అనుకున్నాను. పక్కా రాసి పెట్టిన. అక్కడ ఫోర్స్ స్టార్ట్ అయింది.